కొత్తేడాది సందర్భంగా దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను పెంచాలని నిర్ణయించింది. ఇదివరకే ఏడాదికి ఇస్తున్న 6,000 నుంచి 10,000కు పెంచుతున్నట్లు తెలిసింది. అటు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతుంది. కొత్తేడాదిలో జరుగుతున్న తొలి సమావేశంలో పలు కీలక అంశాలను మంత్రివర్గం చర్చించనుంది. వ్యవసాయం, రైతులకు సంబంధించిన ఇతర ఇష్యూస్ పైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నూతన సంవత్సరం వేళ కొత్త కేబినెట్ భేటీ మొదటిసారి భేటీ అయింది. ఈ సంవత్సరంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి హింట్స్ అనేది కూడా వచ్చాయి. నిన్న స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే ఆయన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించారు. కీలకంగా కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి గతంలో 6,000 రూపాయలు, అది కూడా ఏడాదిలో 3 సార్లు, అంటే 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలోకి వెళ్తున్నాయి. వాటిని ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచుతూ ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. అయితే దీనిపైన గత కొంతకాలంగా కూడా చర్చ ఉంది. 2025-26 బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ లోనే దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ నడిచింది. అయితే దానికంటే ముందే, అంటే బడ్జెట్ కంటే ముందే ప్రధాని కీలకంగా ఈ మేరకు ఈ పెంపు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆయన పోస్ట్ చేశారు. త్వరలోనే 10,000 రూపాయలకు సంబంధించి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి పెంచుతున్నట్లు ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 18 ఇన్స్టాల్మెంట్స్ అనేది కూడా రైతులకు వారి ఖాతాల్లోకి అమౌంట్స్ అనేది కూడా జమ అయ్యాయి. ఇక 19వ ఇన్స్టాల్మెంట్ ఈ ఫిబ్రవరి నెలలో ఉంటుంది. అప్పుడే బడ్జెట్ కి సంబంధించినటువంటి బడ్జెట్ ని కూడా ప్రవేశపెడతారు. కాబట్టి ఆ సందర్భంలోనే ఈ పెంచుతున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులను కూడా చేస్తూ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన అప్రూవల్ తో పాటు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంలో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామంటూ కూడా పిఎం కిసాన్ పిఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని నిర్ణయం మేనిఫెస్టోలో కూడా పెట్టారు. దాంతో పాటు అదనంగా మరొక 2 కోట్లు, అంటే మొత్తంగా 5 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే 4 ఏళ్లలో పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ అనేది కూడా పెట్టుకున్నారు. దానికి సంబంధించి కీలకంగా ఒక సర్వే అనేది కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా రైతులు మొదటి నుండి కూడా ఆందోళన చేస్తున్నారు. ఎంఎస్పీకి సంబంధించి చట్టబద్ధత కల్పించాలనేటువంటి అంశంతో పాటు ఇతర డిమాండ్స్ కొన్ని ఉన్నాయి రైతులకు సంబంధించి. వాటిపైన కూడా ఈ కేబినెట్ లో నిర్ణయం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఇటీవల మరణించినటువంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంబంధించి ఆయన స్మృతి వనానికి ఏర్పాటుకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ లో నిర్ణయాలు అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కేబినెట్ భేటీ కొనసాగుతా ఉంది. ఉదయం 10:30కు మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ అనేది కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే కేబినెట్ భేటీ కొనసాగుతా ఉంది. మధ్యాహ్నం 2:30కు నేషనల్ మీడియా సెంటర్ లో దీనికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ అనేది కూడా ఉంటుంది. అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం ఐఎన్బి మినిస్టర్ గా ఉన్నారు. ఆయన కేబినెట్ తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ట్విట్టర్ లో కిసాన్ సమ్మాన్ నిధి పెంపుకు సంబంధించి అఫీషియల్ గా ప్రధాని అనౌన్స్ చేసిన దాని మీద ఈ రోజు కేబినెట్ బ్రీఫింగ్ సందర్భంగా వీటికి సంబంధించి మరిన్ని వివరాలు అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 10,000ను 3 ఇన్స్టాల్మెంట్లలో చేస్తారు కాబట్టి ఎంతెంత అమౌంట్ రైతుల ఖాతాలోకి వెళ్ళబోతున్నాయనే దానిపైన ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.